బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నాయకుడు క్రిషాంక్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం మల్కాజ్గిరిలోని మైనంపల్లి హనుమంతరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు మైనంపల్లిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఆ పార్టీని ప్రజలు అధికారానికి దూరం చేశారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ప్రజల్లోనే ఉంటున్న నాయకుడు మైనంపల్లి. ఆయనపై అనవసర ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఇలాంటి విమర్శలు కొనసాగితే కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని వారు కోరారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మధ్య కేటీఆర్ గారు మీటింగ్ పెట్టారు అల్వాల్లో. ఆయన మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఒకటి, ఆయన మాట్లాడిన అంశం ఏమైతుందో దానికి అసలు ఆయన నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు, ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమున్నదంటే, మీకు జరిగిన సందర్భం ఏంటి, ఆ రోజు గొడవ ఏంది, అయిపోయిన గొడవకి మీరు మళ్ళీ శ్రీకారం చుట్టి దాన్ని ఏదో పెద్దది చేసి మీరు లబ్ధి పొందడానికి చూస్తున్నారు. దానికి ఒక మహేష్ యాదవ్ అనే ఒకడు, ఇంకోటి క్రిషాంక్ అనేవాడు, ఇంకొకడు మాట్లాడుతున్నారు. మీరు రాజకీయంగా మైనంపల్లి హనుమంతరావు గారు ముందు బచ్చగాళ్ళు. మీ కేటీఆర్ గారు కావచ్చు, క్రిషాంక్ కావచ్చు, మహేష్ యాదవ్ గారు కావచ్చు, ఆయన అనుభవం ముందు మీరెంత. ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడేది మనం కరెక్టా కాదా అని తెలుసుకొని మాట్లాడాలి. మైనంపల్లి హనుమంతరావు గారు మన ప్రెస్ మీట్ లో కొన్ని నిజాలు బయట పెట్టడం జరిగింది కేటీఆర్ గారి గురించి. దాని గురించి మీరు మాట్లాడకుండా, దాని గురించి మీరు సమాధానం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు పేలితే ఇక్కడ ఊరుకోవడానికి మల్కాజ్గిరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఎప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఒకటి చెప్తూ ఉంటారు, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించే సంస్కృతి మాది కాదు. ఒక చెంప పెళ్ళుమంటే ఇంకొక చెంప కూడా కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్గిరిలో ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒకటే విధం కేటీఆర్ గురించి అన్నగారు అడిగిన ఏదైతే, మీ కేటీఆర్ గురించి అన్నగారు చెప్పిన ఏదైతే నిజాలు ఉన్నాయో వాటిని మీరు ఓరవలేక కాళీపీలి క్రిషాంక్ కానీ మహేష్ కానీ మాట్లాడడం జరుగుతుంది. ఖబర్దార్ మహేష్ గారు, క్రిషాంక్ గారు, ముందు మీ కేటీఆర్ ని మార్చుకోండి. ఫస్ట్ మార్చుకుంటే రేపు రాజకీయంగా ఎదగగలుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు పార్టీ అనేది ఇముడుతుంది. కానీ ఇక్కడ మీరు చేసే చిల్లర లెక్కలకి అసత్య పదజాలాలు మాట్లాడుతూ ఇట్లాగే ఇప్పటికీ పార్టీ నాశనం అయింది. ఇంకా ఇట్లాంటి విషయాలన్నీ చేసుకుంటే ఖబర్దార్, మీకు గుండు సున్నాలు, ఇప్పటివరకు ఎంపీలో జరిగిన గుండు సున్నాలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కావచ్చు, మీకు గుణపాఠం అవుతుందని మరోసారి హెచ్చరిస్తూ ఖబర్దార్ మహేష్ యాదవ్, క్రిషాంక్ మరియు కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.